ఎర్రబెల్లి దయాకర్ రావు చిలక జ్యోతిష్యం చెబుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెటర్లు వేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను ఆది శ్రీనివాస్ ఖండించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ జైలుకు ఎప్పుడు వెళ్తారో జ్యోతిష్యం చెప్పాలని అన్నారు ఆది. 40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉండి చిన్న అమ్మాయి చేతిలో చిత్తుగా ఓడిపోయారని సెటర్లు వేశారు. ఈ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వ్యాఖ్యలు చూస్తుంటే చిలక జోస్యం చెప్పినట్టుగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదో కాంగ్రెస్ నుంచి దూరమవుతున్నట్టు, మా అధిష్టాన వర్గం మా రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారు ఏదో దూరం పెట్టినట్టుగా, రాహుల్ గాంధీ గారు ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా, మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మారి నూతన నాయకత్వం వచ్చిన క్రమంలో కూడా తప్పుపట్టే విధంగా మాట్లాడుతూ చిలక జోస్యం చెప్పేటువంటి వారిని అడుగుతున్నా, మీ చిలక జోస్యంలో ఫామ్ హౌస్లు ఉన్న కేసీఆర్ గారు ఎప్పుడు బయట ప్రపంచంలోకి వస్తారో చెప్పంటున్నా. మీ చిలక జోస్యంలో ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతే చెప్తే బాగుంటుంది అంటున్నా. ఇప్పటికే 10 మంది మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి విడిచి వెళ్లిపోయారు, మీ నాయకత్వంపై విసిగి వేసారేసి. ముందు మిగతా వాళ్ళను మీరు సక్రమంగా ఉండేటువంటి కార్యక్రమం చేసుకోండి. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు వక్రీకరించే విధంగా మా రేవంత్ రెడ్డి గారిని, మా నాయకత్వాన్ని ఏదైతే మీరు చిలక జోస్యంలాగా చెప్పేటువంటి మాటలు ఏమాత్రం సబబు కాదు. మీ అందరం ఐక్యంగా ఉన్నాం, సమైక్యంగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరం కూడా మా సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా డిప్యూటీ సీఎం మంత్రులు అందరం కూడా అండదండలుగా అందిస్తూ ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓర్వలేక మా ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పని, 13 మాసాలైపోయినా పడిపోలేదు చెప్పినటువంటి ఇది కుట్రలతోటి బాధతోటి మాట్లాడేటువంటి మాటలే మీ మాటలు తప్ప